నమస్తే బ్రదర్, ఎలా ఉన్నారు? ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్ తీసుకొచ్చాను. ఈ వీడియో మొత్తం చూసి దీనిపైన మీ అభిప్రాయం ఏంటో కింద కామెంట్ చేయండి. సో ఇక లేట్ ఎందుకు, పదండి వీడియోలోకి వెళ్ళిపోదాం. గాడ్ ఆఫ్ మాసెస్ నటసింహ నందమూరి బాలకృష్ణ బ్యాక్ టు బ్యాక్ బ్లాక్ బస్టర్స్తో యమ జోరు మీద ఉన్నాడు బాలయ్య. అఖండ, వీరసింహారెడ్డి, భగవంత్ కేసరి, డాకు మహారాజ్ ఇలా వరుసగా 400 కోట్ల సినిమాలు ఇచ్చి మళ్ళీ రేస్లో నిలబడ్డాడు. టాలీవుడ్ సీనియర్ హీరోస్లో ఎవ్వరూ లేనంత స్పీడ్గా దూసుకెళ్తున్నాడు బాలయ్య. డిఫరెంట్ కంటెంట్స్తో, వేరియస్ క్యారెక్టర్స్తో ఆడియన్స్ని మెస్మరైజ్ చేస్తూనే కళ్ళు చెదిరే కలెక్షన్స్తో బ్యాక్ టు బ్యాక్ విజయాలతో ఇటు కుర్ర హీరోలకి సైతం ముచ్చెమటలు పట్టిస్తున్నాడు బాలయ్య. ఇటు సీనియర్ హీరోస్ పరంగా కూడా కెరియర్ బెస్ట్ రికార్డ్స్నే కాదు, ఆల్ టైమ్ రికార్డ్స్ని సెట్ చేసుకుంటూ వెళ్తున్నాడు. తను వరుస ఫెయిల్యూర్స్తో సతమతమవుతున్న టైంలో తన సినీ కెరియర్ని టర్న్ చేసిన మూవీ అఖండ. ఎలాంటి అంచనాలు లేకుండా మన ముందుకు వచ్చిన ఆ మూవీ సెన్సేషన్ క్రియేట్ చేసింది. అది కూడా అతి తక్కువ టికెట్ ప్రైజెస్తో కరోనా టైంలో రిలీజ్ అయ్యి కూడా బాక్స్ ఆఫీస్ వద్ద రికార్డులు సెట్ చేసింది. అదే టైంలో హిందీలో కూడా రిలీజ్ అయి ఉంటే పాన్ ఇండియన్ బాక్స్ ఆఫీస్ షేక్ అయి ఉండేది. అలాంటి సెన్సేషనల్ సినిమాకి సీక్వెల్గా అఖండ 2 రాబోతుంది. బాలయ్య, బోయపాటిల పవర్ఫుల్ కాంబో మళ్ళీ రిపీట్ కావడం, సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ అఖండకి సీక్వెల్ కావడంతో ఈ సినిమా పైన హైప్ మామూలుగా లేదు. రీసెంట్గా అఖండ 2 టీజర్ రిలీజ్ చేశారు. ప్రజెంట్ ఉన్న హైప్కి తగ్గట్టుగా టీజర్ ఉంటే చాలు అనుకుంటే ఆ హైప్ని 10 ఇంతలు పెంచే రేంజ్లో టీజర్ ఉండడంతో ఫ్యాన్స్ ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. నెవర్ బిఫోర్ ఎవర్ ఆఫ్టర్ అన్న రేంజ్లో బాలయ్య లుక్ అండ్ గెటప్ ఉండడం, పవర్ఫుల్ డైలాగ్స్, అదిరిపోయే ఎలివేషన్స్, సినిమా రేంజ్ని పెంచే తమన్ బీజిఎం, బోయపాటి మాస్ టేకింగ్, ట్రెమెండస్ విజువల్స్తో టీజర్ పిచ్చెక్కించింది. పాన్ ఇండియన్ మూవీగా రిలీజ్ చేసిన ఈ టీజర్కి అన్ని లాంగ్వేజెస్ నుండి యునానిమస్ రెస్పాన్స్ దక్కింది. ఎక్సలెంట్ రెస్పాన్స్తో దుమ్ము లేపి టాలీవుడ్ సీనియర్ హీరోల పరంగా ఆల్ టైమ్ రికార్డ్స్ని నమోదు చేసింది. హైయెస్ట్ వ్యూస్ సాధించిన టీజర్స్ లిస్టులో టాప్ 5 ప్లేస్ని, లైక్స్ పరంగా కూడా టాప్ 5 ప్లేస్ని దక్కించుకొని దుమారం లేపింది. అసలు యూట్యూబ్లో బాలయ్య సినిమాలకి ఈ రేంజ్ రెస్పాన్స్ ఎప్పుడు రాలేదు, ఇదే తొలిసారి. అసలు వీసిరాని సినిమాలతో కూడా బాలయ్య భారీ కలెక్షన్స్ కొల్లగొట్టాడు. అలాంటిది టీజర్కే ఈ రేంజ్ రెస్పాన్స్ వచ్చిందంటే ఇక బాక్స్ ఆఫీస్ వద్ద జరిగేది విధ్వంసమే. అంతేకాదు యూట్యూబ్లో ఎక్కువ గంటల పాటు నాన్ స్టాప్గా ట్రెండింగ్ అయి సంచలనం సృష్టించింది. ఏకంగా 140 గంటల పాటు ట్రెండింగ్ అయి వన్ ఆఫ్ ద లాంగెస్ట్ ట్రెండింగ్ని సొంతం చేసుకున్న టీజర్గా నిలిచింది. జై లవకుశ 137 గంటలు, పుష్ప 2 138 గంటల రికార్డ్ని కూడా బీట్ చేసి దుమారం చేసింది. ఈ అఖండ 2ని దసరాకి సెప్టెంబర్ 25న రిలీజ్ చేస్తున్నట్లు మూవీ మేకర్స్ అఫీషియల్గా అనౌన్స్మెంట్ చేశారు టీజర్తోనే. దానికి తగ్గట్టుగానే షూటింగ్ కూడా చాలా వేగంగా జరుగుతుంది. ఎటువంటి పరిస్థితుల్లో కూడా సెప్టెంబర్ 25నే రిలీజ్ చేయాలని మూవీ మేకర్స్ చాలా పట్టుదలతో ఉన్నారు. అయితే ఇదే డేట్కి పవన్ కళ్యాణ్ నటించిన ఓజీ సినిమా కూడా వస్తోందన్నారు. బట్ హరిహర వీరమల్లు ఎఫెక్టో లేదంటే ఆ డేట్కి రిలీజ్ చేస్తే ఈ సినిమా వర్కౌట్ అవ్వదనుకున్నారో తెలియదు, కానీ ఈ సినిమాని దసరా నుంచి దీపావళికి షిఫ్ట్ చేశారు. అఫీషియల్ అనౌన్స్మెంట్ ఒక్కటే మిగిలింది. కానీ ఓజీ ప్లేస్ని విశ్వమర తీసుకుంది. వశిష్ఠ డైరెక్షన్లో చిరంజీవి హీరోగా చేస్తున్న ఫ్యాంటసీ మూవీ విశ్వమర. వాళ్ళు ఫ్యాంటసీ మూవీ అనే చెప్పారు, కానీ టీజర్ చూస్తే కార్టూన్ మూవీ కన్నా చాలా ఘోరంగా ఉంది. 250 నుంచి 300 కోట్ల బడ్జెట్ అయిందని సమాచారం, కానీ అవుట్పుట్ చూస్తే చాలా భయంకరంగా వచ్చింది. అమీర్పేట్ గ్రాఫిక్స్లో అనిపించింది. ఒక విధంగా చూస్తే అమీర్పేట గ్రాఫిక్సే పెద్ద బెటర్ ఏమో అనిపించింది. రాజకీయాల్లో నుంచి సినిమాల్లోకి రీఎంట్రీ ఇచ్చినప్పటి నుంచి చిరంజీవికి ఒక హిట్ కూడా దక్కలేదు. బ్యాక్ టు బ్యాక్ వరుస డిజాస్టర్లతో చిరంజీవి ఫామ్లో లేకపోయినా బింబిసార లాంటి బ్లాక్ బస్టర్ ఇచ్చిన డైరెక్టర్ వశిష్ఠ ఉండడంతో ఈ సినిమా పైన మొదట్లో మంచి హైపే ఉండేది. వీళ్ళిద్దరి కాంబోలో సినిమా మొదలైనప్పుడు ఈసారైనా చిరంజీవికి హిట్ దక్కుతుంది అని మెగా ఫ్యాన్స్ ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. అయితే టీజర్ చూసిన తర్వాత ఇంకో అల్ట్రా డిజాస్టర్ కన్ఫర్మ్ అని వాళ్ళు కూడా డిసైడ్ అయిపోయారు. ఆ రేంజ్లో వచ్చింది టీజర్. ఆది పురుష్, సన్ ఆఫ్ ఇండియా సినిమాల కంటే దారుణమైన గ్రాఫిక్స్ ఇక చూడలేమనుకున్నాం. చిరంజీవి పుణ్యమని ఆ దరిద్రం కూడా తొందరగానే చూడాల్సి వచ్చింది. అసలు ఈ సినిమాకి హైప్ ఉన్నప్పుడే ఈ సినిమాకి బిజినెస్ జరుపుకోకుండా టీజర్ రిలీజ్ చేసి ఎక్కువ రేట్లకు అమ్ముదామని చూశారు. ఎందుకంటే ఈ సినిమాకి బడ్జెట్ చిరంజీవి మార్కెట్ కంటే 4 ఇంతలు అయింది. ఆ మొత్తం రికవరీ కావాలంటే అప్పుడున్న హైప్ సరిపోదు. అందుకని టీజర్ చూపించి సినిమాని ఎక్కువ రేట్లకు అమ్ముదామని చూశారు. టీజర్ చూసిన తర్వాత ఉన్న హైప్ కూడా పోయింది. ఈ విశ్వమర సినిమా ఒక ట్రోల్ స్టఫ్గా మిగిలిపోయింది. దాంతో ఈ సినిమాని కొనడానికి బయ్యర్లు ఎవరు ముందుకు రాలేదు. ఇక చేసేదేం లేక సంక్రాంతికి రిలీజ్ చేయాల్సిన సినిమాని వాయిదాల మీద వాయిదాలు వేస్తూనే ఉన్నారు. ఈ సినిమా పైన ఉన్న కాస్త కూస్త హైప్ కూడా పోయింది.
అంతేకాదు ఫ్రీగా చూపించినా చూసేవాడే లేడు. ఆడియన్స్కి మొత్తం ఇంట్రెస్టే పోయింది. 70 ఏళ్ల వయసులో ఇంకా యంగా కనిపించడం కోసం చిరంజీవి నానా తంటాలు పడుతున్నాడు. హీరోయిన్లు, రొమాన్స్, డ్యాన్సులు అంటూ అదే పాత మూస ధోరణిలో వెళ్ళడం, దానికి తోడు వరస్ట్ విఎఫ్ఎక్స్. అందుకనే ఈ సినిమా పైన ఆడియన్స్కి అస్సలు ఇంట్రెస్ట్ లేదు. ఇంకోటి, ఈ సినిమాకి హైప్ తీసుకురావడానికి ఈ సినిమాని అఖండ 2కి పోటీగా రిలీజ్ చేస్తున్నారు. మామూలుగా విడి టైంలో ఎప్పుడు రిలీజ్ చేసినా ఎన్ని కథలు పడ్డా ఈ సినిమా పైన హైప్ రాదు. అదే బాలయ్యతో పోటీగా ఈ సినిమా రిలీజ్ అంటే ఆటోమేటిక్గా హైప్ వస్తుంది. అదే వీళ్ళ ప్లాన్. అయితే ఇప్పుడున్న మూమెంట్లో బాలయ్యతో అంత ఈజీ కాదు. పైగా అఖండ 2 సినిమా పైన భారీ అంచనాలే ఉన్నాయి ట్రేడ్లో. టాక్తో, కంటెంట్తో సంబంధం లేకుండా ఈ సినిమాని ఒకసారి చూద్దామనే మూడ్లో ఉన్నారు ఆడియన్స్. అలాంటి సినిమాతో చిరంజీవి పోటీ పడితే డే 1 డెఫిసిట్లు పడతాయి. వచ్చే అరాకొర కలెక్షన్స్ కూడా రాకుండా పోతాయి. ఇది కన్ఫర్మ్. మరి అఖండ 2, విశ్వంబర ఈ రెండు పోటీ పడితే ఎవరిది పైచేయి అవుతుందని మీరు అనుకుంటున్నారో కింద కామెంట్ చేయండి. ఇంతసేపు వీడియో చూశారంటే మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే ఒక లైక్ వేసుకోండి. వీలైతే సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేయండి. ఇంకో మంచి టాపిక్ తీసుకొస్తాను. అప్పటి వరకు సెలవు.